హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ బృంద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రావణ మాసం వచ్చింది కదా! లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని మంచిగా పూజిస్తే సకల శుభాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సో, మనమందరం కూడా శ్రావణ మాసంలో పూజ చేస్తాం కదా! ఇంకా మేమైతే చేస్తాం రెగ్యులర్‌గా. ఈ మొదటి శుక్రవారం నాగుల పంచమి వచ్చింది కాబట్టి అందరికీ మొదటి శుక్రవారం అలాగే నాగుల పంచమి శుభాకాంక్షలు. నేనైతే ఈ శుక్రవారానికి అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఇలా లక్ష్మీ కాసులతో పద్మపీఠం ఏర్పాటు చేశాను. ఒక చిన్న బౌల్ తీసుకున్నాను ఇత్తడిది. ఆ బౌల్‌కి ఇలా గ్లూ అంటించి కాసులుంటాయి కదా! లక్ష్మీ కాసులు. ఇవి గోల్డ్ కాసులు కాదు, రోల్డ్ గోల్డే. ఇవి డెకరేషన్ పర్పస్ యూజ్ చేస్తున్నాను నేనైతే. ఇవన్నీ కూడా కాసులు ఇట్లా 1 లైన్ మొత్తం పేర్చుకోవాలి. గమ్‌తో మంచిగా అంటించుకోవాలి. ఆ కాసుకి మొత్తం గమ్ పూసి అక్కడ ఆ గిన్నెకు కూడా కొంచెం గమ్ రాస్తే మంచిగా అతికిపోద్ది. ఇలా 1 లైన్ పేర్చుకున్న తర్వాత సెకండ్ లైన్ కూడా మొత్తం ఆ రెండింటి మధ్యలో ఇలా పెట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇదైతే కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లైన్ పూర్తి చేయాలి. కొంచెం ఆరనివ్వాలి. లేకపోతే ఊడిపోతుంది వెంటనే పెట్టేస్తే మనం. కాసేపు ఆరిన తర్వాత ఇంకా సెకండ్ లైన్ స్టార్ట్ చేయాలి. ఈ విధంగా అయితే రెండింటి మధ్యలో ఇంకో కాసు పెట్టాలి. కాస్త గమ్ పెట్టి నేను B7 గ్లూ అయితే యూజ్ చేశాను. మామూలుగా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా! అది కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే మిగతా గమ్స్ ఉంటాయి కదా! గన్ లాంటివి అవి కూడా యూజ్ చేసి మనం అతికించొచ్చు. అయితే ప్రతి స్త్రీలోనూ శక్తి ఉంటుంది. ప్రతి స్త్రీలోని శక్తి కళను మనం గౌరవించాలి. లక్ష్మీ అమ్మవారు స్త్రీ శక్తికి అంశం. సో, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళని గౌరవిస్తే వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ఆడవాళ్ళని ఎప్పుడూ ఏడిపించకుండా వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండేలా చూసుకోవాలి. అలా అయితే మనకు మంచి జరుగుతుంది. శ్రావణ మాసంలో అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారిని ఇలా పద్మంతో మనం రెడీ చేసుకున్న ఈ కాసులతో రెడీ చేసుకున్న పద్మంలో అమ్మవారిని కూర్చోబెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. మంచి జరుగుతుంది. చాలా వరకు కాయిన్స్‌తో కూడా ఇలా డెకరేట్ చేస్తారు. ఇలా బౌల్ తీసుకొని సేమ్ కూడా మనం ₹1 కాయిన్సా, ₹2 కాయిన్సా, ₹5 కాయిన్స్‌తో మనం డెకరేషన్ చేసుకోవచ్చు. కానీ నేను లక్ష్మీ కాసులతో డెకరేట్ చేస్తున్నాను. ఇది చాలా బాగా కనిపించింది. అమ్మవారిని కూర్చోపెడితే బంగారు కాసుల మధ్యలో అమ్మవారు కూర్చున్నట్టయితే అనిపించింది నాకైతే. మీరు చూడండి చివరి వరకు ఎంత బాగా కనిపిస్తుందో మీకు తెలుస్తుంది. సెకండ్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా ఆరనిచ్చిన తర్వాత థర్డ్ లైన్ కూడా ఈ విధంగా మనం స్టిక్ చేసుకోవాలి అన్ని కాసు బిళ్ళలు. ఇది కంప్లీట్ అయిపోయాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే మంచిగా ఆరిపోద్ది. తర్వాత ఆరిపోయిన తర్వాత మనం ఇంకేమన్నా కావాలంటే దీనికి డెకరేట్ చేసుకోవచ్చు. మొత్తం లోటస్ షేప్‌లో అయితే వచ్చింది చూసారా? ఎంత బాగా కనిపిస్తుందో. పద్మం అమ్మవారిని కూర్చోబెట్టడానికి రెడీ అయిపోయింది. ఎంత బాగా లక్ష్మీ కాసులతో మెరిసిపోతుంది బంగారు వర్ణంలో. ఎంత బాగున్నారు అమ్మవారిని కూర్చోబెడితే ఇంకా అందంగా ఉంటుంది. ఈ విధంగా అయితే రెడీ చేసుకున్న తర్వాత నేను చందనం కలిపాను. అదేనండి గంధము, కుంకుమ ఈ 2 కూడా అమ్మవారి అక్కడ కాసులు పెట్టాను కదా! ప్రతి కాసులో అమ్మవారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను చందనం, కుంకుమ 2 పెట్టాను. ఆ ప్రతి ఒక్క రూపుకి నేను చందనం, కుంకుమ పెట్టి డెకరేట్ చేశాను. ఈ విధంగా కంప్లీట్‌గా డెకరేట్ అయిన తర్వాత లుక్ మాత్రం చాలా బాగుంది. మంచిగా అనిపించింది. మీరు కూడా వీలైతే ఈ శ్రావణ శుక్రవారాలలో ఈ విధంగా రెడీ చేసి అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేయండి. నిండు మనసుతో అమ్మవారిని పూజిస్తే ఏ కల్మషం లేకుండా పూజిస్తే మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అష్ట ఐశ్వర్యాలు వస్తాయి. ధన ప్రాప్తి ప్రతి ఒక్కటి మనకొస్తుంది. సో, కల్మషం లేకుండా నిండు మనసుతో అమ్మవారిని కొలుచుకోండి. ఈ విధంగా అయితే నేను అంతా కూడా చందనం, కుంకుమ పెట్టాను అమ్మవారి రూపులకి. మంచిగా రెడీ అయిపోయింది నాదైతే. పద్మం చూడండి. పద్మం వ్యూహంలో అమ్మవారు లోటస్‌లో కూర్చున్నట్టు మంచిగా కూర్చుంటారు. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని బియ్యం వేసుకోవాలి. ఒక తమలపాకు కానీ, వెండిది కానీ, బంగారుది కానీ, ఇత్తడిది కానీ, స్టీల్ కానీ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ వేసి తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నాం పద్మం ఉందో అది పెట్టేసి దాంట్లో కొన్ని బియ్యం వేసుకొని సమానంగా పరుచుకొని తర్వాత అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా! ఆ విగ్రహం పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఎంత బాగా కనిపిస్తున్నారు అమ్మవారు చూడండి. నాకు 2 కళ్ళు సరిపోవట్లేదు. బంగారు పద్మంలో కూర్చున్నట్టు మాత్రమే కనిపిస్తున్నారు అమ్మవారు. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.